ఎంత వచ్చింది ఇంజిన్ పని? అయిపోయిందన్న, ఆయిల్ మార్చి ట్రైల్ వెళ్ళాలి. హలో వసంత్ గ్యారేజ్. హలో, నేను వసంత్రి. వసంత ఇక్కడ లేండి, వైజాగ్ లో ఉన్నాడు. వైజాగ్ నుంచి ఫూల్, నేను వసంత్రి మాట్లాడుతున్నాను. అయ్యా నువ్వా? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. రేయ్, పాట ఆపుతావా, లైన్ కట్ చేయమంటావా? అర్రే పెట్టేకు, లేకపోతే ఏమిట్రా? నీ ఫోన్ కోసం నా చెవులు కార్షీలుగా ఎదురు చూస్తున్నా తెలుసా? ఇప్పుడు ఆ ఫోన్ చేయటం దిస్ ఇస్ వెరీ బ్యాడ్. సారీ రా, అడ్మిషన్ అలౌడ్లో పడి మర్చిపోయాను. చెప్పు, ఇంతకీ కాలేజీలో టీచింగ్స్ ఎలా ఉన్నాయి, ర్యాగింగ్స్ ఎలాగ ఉన్నాయి? ర్యాగింగ్ న్యూసెన్స్ గానే ఉందిరా, కానీ అండర్వేర్ ఇప్పమనేది కాదులే. ఏంట్రా అంత నువ్వు? అది కాస్త పీకెత్తే ఎలా ఉంటుందో ఊహించుకొని జోకులాపు. అవును, నీకు ముఖ్య విషయం చెప్పాలరా. నేను విశాఖపట్నం వచ్చేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో అమ్మాయిని చూశాను. ఎందుకో అమ్మాయి రూపం మర్చిపోలేకపోతున్నాను. కంపెటీసి లవ్వా? దీన్నే లవ్ అంటారేమో. నాకు మాత్రం ఎప్పుడు అమ్మాయి ఆలోచనలేరా. నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నారా. కాలేజీకి వెళ్ళిన 6 నెలలకో సంవత్సరానికో అనాల్సిన మాట ట్రైన్ ఎక్క ముందే అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పు. అవును, ఇంతకీ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. అడ్రస్ తెలీదు. పోనీ ఏమైనా గుర్తులు? గ్రీన్ చుడిదార్, చేతిలో బ్యాగ్ ఉందిరా. మొహాన్ని బొట్టు పెట్టుకుంది, కాళ్ళకి చెప్పులు వేసుకుంది, సంకలో బ్యాగ్ పెట్టుకుంది. ఏమిట్రా ఈ గుర్తులు? ఏం చేయండిరా, అంతకన్నా గుర్తులు చెప్పలేకపోతున్నాను. నా మనసులో ముద్రపడిపోయిన అమ్మాయి రూపాన్ని నేను మాత్రమే గుర్తుపట్టగలను. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఎక్కడుందో ఎలాగైనా కనుక్కోవాలరా. తప్పకుండా కనుక్కుందారా. నెక్స్ట్ వీక్ మన నాగరాజు గారి పెళ్లికి వస్తున్నావు కదా. తప్పకుండా వస్తాను. వచ్చాక ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకొచ్చుగా. వచ్చి నువ్వు వచ్చి ఆ అమ్మాయిని వెతుక్కుంది కానీ ఈలోగా హైదరాబాద్ లో గ్రీన్ చుడిదార్లు వేసుకున్న అమ్మాయిల అడ్రస్ అన్ని నేను వెతికి పెడతా. ఉంటాను మరి, బాయ్. ఫ్రెండ్ కోసం ఈ గ్రీన్ చుడిదారు వెతికే స్నేహితుడు. అయ్యో, అన్నా, వీడే ఆ రోజు కాలేజీలో తప్పించుకున్నాడు.
కంగారు పడకండి. వీడు కొంచెం టూ మచ్. రై వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. రండి కూర్చోండి. జస్ట్ మినిట్. ఎందుకు ఇదంతా? జస్ట్ ఏ ప్రికాషన్ అంతే. ఆ రోజు టెన్నిస్ ఆడినప్పుడు ఆటలో నీ షార్ప్నెస్ నోటీస్ చేశాను. నువ్వు టెన్నిస్ ఛాంపియన్ కదా? మొమెంటస్ చెప్తున్నారా? నిజం చెప్పు. ఆ రోజు నువ్వు కావాలని ఓడిపోయావు. ఎందుకలా? మీకోసం, మీ ఫ్రెండ్షిప్ కోసం. నా ఫ్రెండ్షిప్ కోసమా? అవును. ఆ రోజు మిమ్మల్ని కాలేజీలో చూసినప్పుడే నాకెందుకో మీతో స్నేహం చేయాలనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలా ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైటా? ప్రేమ స్నేహం ఒకే స్పందంతో ఏర్పడేవి. నో డిఫరెన్స్. మీతో ఛాలెంజ్ చేసిన నా మనసు మీ స్నేహాన్ని కోరుకుంది. ఆ తర్వాత మీ గురించి తెలిసాక నా డిసిషన్ కరెక్ట్ అనిపించింది. నా గురించి తెలిసాక? ఏం తెలిసాక? ఆడపిల్లల్ని గౌరవించే ఉత్తములని తెలిసింది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనిషి అని తెలిసింది. మాట కరుకైనా మాటలకందరి మంచి మనసు మీదని తెలిసింది. ఎక్కువగా పొగుడుతున్నావు. నేను ఎక్స్ట్రా చెప్పట్లేదు. మీ గురించి నాకు ఏర్పడే అభిప్రాయం దాచుకోకుండా చెప్పాను. కానీ మీరు ఎలా తీసుకున్నా సరే. నువ్వే గెలిచావు. ఆటలో ఓడిపోయినా స్నేహంలో నువ్వే గెలిచావు. అంటే మీరు నన్ను స్నేహితుడిగా అంగీకరించినట్టేనా శంకర్ గారు? స్నేహితుడు అంటూ శంకర్ గారు అని అక్కర్లేదు. శంకర్ అంటే చాలు. ఓకే, ఫ్రమ్ నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఏంటి అంజలి, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి పారిపోయాడుగా? మరీ ఆట పట్టిస్తున్నావు చూడవే. చూడండి. అదేంట్రా, సద్దాం హుసేన్ క్లింటన్ కలిసి కాఫీ తాగడానికి క్లబ్కి వస్తున్నట్టుంది. అయినా వీళ్ళ కాంబినేషన్ ఎలా కలిసింది? చూసారా ఎన్నాళ్ళ నుంచి శంకర్తో స్నేహం చేస్తున్నా తన బైక్ మీద మనల్ని ఎప్పుడు ఎక్కించుకోలేదు. ఇప్పుడు శత్రువుతో చేతులు కలిపి సీటు పంచుకుంటాడా? రాని చెబుదాం. ఏంటి అలా చూస్తున్నారు? సడన్ గా మీ ఇద్దరికి ఏమైందా అని. ఈ కాంబినేషన్ లో కమిట్మెంట్ ఏంటి, సెంటిమెంట్ ఏంటి? వీడు నన్ను కొట్టాడురా, కొట్టాడా? గుండెల మీద. నౌ హీస్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి వీడు మనవాడు. వీడితో మనం కలిసిపోదాం, మనలో వీడిని కలుపుకుందాం. ఓకే ఓకే. రారా, ఇదేరా మా ఇల్లు. వెరీ నైస్. అమ్మా, వసంత్ అని కాలేజ్లో నా ఫ్రెండ్. నమస్కారం అండి. శంకర్, నువ్వు అసలు లోపలికి రా. నీ ఫ్రెండ్స్ మన ఇంటికి తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదమ్మా, వసంత్ చాలా మంచోడు, అందరిలాంటి కాదు. అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్రెండ్స్ మన ఇంటికి రాకూడదు. మరి అంత మంచి ఫ్రెండ్ అయితే ఏ బీచ్ లోకో పార్క్ లోకో మీకు వీలున్న చోటుకెళ్ళి ఊరగండి. గట్టిగా మాట్లాడకమ్మా, వాడి ఇంటి బాధపడతాడు. అయినా ఇంటి గుమ్మ వరకు తీసుకొచ్చి లోపల పిలవకపోతే బాగదు. ఈ ఒక్కసారికి నీ ఇష్టం. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. రే వసంత్, రారా. ఇప్పుడు కాదులేరా, ఇంకోసారి వస్తాను. అదేంట్రా ఇక్కడ దాకా వచ్చి రా. ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా, ట్రైన్ కూడా టైం అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను లేరా. సారీ సార్. అదు గోపాలపట్నం వస్తావా? ఎరా, నువ్వేం చెప్పుకోలేదే? నాకు కాస్త ఎలకల మంది పట్టరా బాబు. ఎలకల మంది ఇక్కడ దొరకదు సార్. ఏమైంది గణేష్, ఎందుకలా ఉన్నావు? తరడీరు మీనాక్షి నేను 3 నెలలుగా ప్రేమించుకుంటున్నాం కదా. అవును. అవునా? మెకానిక్స్ లో వీకు, ఎంత చదివినా అర్థం కావట్లేదు అంది.
కొత్తగా వచ్చిన లెక్చర్ మురళీకృష్ణతో మాట్లాడి నెల క్రితం ట్యూషన్ లో కూడా పెట్టించాను రా. మంచి పని చేసావుగా. మంచి పనే. ఈ రోజు వచ్చి సబ్జెక్ట్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాను, థ్యాంక్స్ గణేష్ అని కూడా అంది. ప్రేమించిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తే పార్టీ చేసుకోవాలి గానీ గోనేమిట్రా? ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి కూడా చేసుకుందాం అని చెప్పిందిరా. పెళ్ళన్నా కూడా ఏంట్రా నీ న్యూసెన్స్? పెళ్లి నాతో కాదు, ఆ లెక్చర్ మురళీకృష్ణ గారితో. హాయ్. హాయ్. ఏయ్ ఎరా ఊరెళ్తానన్నా వెళ్ళలేదా? ఏయ్, వెళ్ళాలనిపించలేదు, క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంట్రా డల్గా ఉన్నావు? మూడేం బాగోలేదురా. ఏయ్ ఏదైనా సినిమాకి వెళ్దామా? టౌన్ లో ఉన్న సినిమాలు మొత్తం చూసేసాం. టైటానిక్ 8 సార్లు చూసాం. ఆ సినిమా డైరెక్టర్ కంటే ఎక్కువ సార్లు చూసాం. శంకర్ నువ్వు వస్తావా? సినిమాకా? ప్లీజ్ రా. చలో. ఏయ్, అది లవర్స్ చూసే సినిమా. చూసారా రేయ్, శంకర్ ఎన్నిసార్లు అడిగినా మనతో పాటు ఒక్కసారి సినిమాకి వచ్చాడా? వాడు అడగంగానే సినిమాకి వెళ్ళిపోయాడు. అదేరా ఫ్రెండ్షిప్ అంటే. ఏయ్, నువ్వు వెళ్ళి టికెట్లు తీసుకో, నీ బైక్ పార్క్ చేసి వస్తా. అలాగే. ఏంటి ఎంత లేట్ వెళ్ళు? ఏంటి హౌస్ఫుల్ అయిపోయింది? ట్రాఫిక్ జామ్ ఉంది ఏంటో. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర ఎక్స్ట్రా టికెట్లు ఏమైనా ఉన్నాయా? లేవండి, ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఓ ఏంట్రా ఎంత లేటు? సారీరా, ఆఫీస్ లో లేట్ అయింది. టికెట్స్ కావాలండి? అవును. తీసుకోండి. ఎంత ఇమ్మంటావు? సేమ్ కాస్టేనండి, 40 రూపీస్. నేను బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నాను కాదండి. ఐఎమ్ సారీ. పర్వాలేదు, సినిమా చూద్దానే ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకున్నాను. సడన్ గా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. థ్యాంక్స్ ఇట్స్ అండి. ఓకే. టైటానిక్ లవ్ స్టోరీ. సారీ. సారీ శంకర్ నిచ్చా. రేయ్ హౌస్ఫుల్ అయిన టికెట్లు సంపాదించాను చూసావా? రా. హలో సార్, త్వరగా వెళ్ళండి, సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ టికెట్లు అతనే ఇచ్చాడు. రే శంకర్, ఏంట్రా ఇది? టికెట్లు ఎందుకు చింపావు? ఎవరతను? చెప్పుకోవాల్సినంత గొప్ప మనిషి ఏం కాదు, పద. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌనరాగాలెన్ని నాడు. ఎవరంటే ఎట్టమ్మా, వివరాలే గుట్టమ్మా. చిక్కుకు చిక్కు చిక్కు. ఎక్స్క్యూజ్ మీ. ప్రియా టైం అయింది, వెళ్దాం పదా. ప్రియా. యా. ఆగు, టైం ఎంత ఏందో తెలుసా? అది మరి అలా కొనుక్కుంటావే? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు లేటు? అమ్మ చనువిస్తుంది కదా, నీ ఇష్టం షికార్లకు వెళ్తే నీ ఊరుకోని, అర్థమైందా? హలో బ్రదర్, ఏమిటి రెచ్చిపోతున్నావు? లేట్ అయింది నా షాపింగ్ కోసం కాదు. షాపింగ్ కి వెళ్ళి నీకు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది తెలుసా? ఓ, నాకు డ్రెస్సులు తెచ్చి అంత పెద్ద అయిపోయావు నువ్వు. ఈ ఇంట్లో నీకు నేను అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని. సెంటిమెంటా? ఈ కబుర్లన్నీ అమ్మకి చెప్పుకో, నాకు కాదు. మళ్ళీ గొడవ మొదలు పెట్టారు. ఏమైందిరా? చూడమ్మా, అన్నయ్య కోసం నేను ఎంతో కష్టపడి డ్రెస్ తీసుకుంటే ఫీలింగ్ ఎగిరిపోయిన అరుస్తున్నాడు. బనియను డ్రాయరు, ఇది ఒక డ్రెస్సా? ఫీలవు కన్నయ్యా, వీటి పైన వేసుకోవడానికి షర్ట్ ప్యాంట్ కూడా తెచ్చాలి. ఎలా ఉన్నాయి? పర్వాలేదు, కానీ నువ్వు తెచ్చిన డ్రెస్ కంటే నువ్వు ఇచ్చిన బిల్డప్ టూ మచ్ గా ఉంది. ఛీ! నీకోసం ఎప్పుడైనా షాపింగ్ చేస్తే చూడు. అమ్మ అమ్మ చూడమ్మా. ఏయ్ నిన్ను. దెబ్బలాట ఏంటి? దెబ్బలాట రా, నేను ఏయ్, రెడీ. ఏంటి ఏంటి? ఆగరా, ఆగు. లక్కీ ఫెలో, అమ్మ అడ్డం రాబట్టి బతికిపోయావు.
అమ్మా చూడమ్మా నువ్విచ్చిన చదువు ఇదంతా ఎంతైనా నీ చెల్లే కదరా చంపేస్తాను ఎలా ఉన్నాయిరా తెచ్చింది నా చెల్లి కదమ్మా చాలా బాగున్నాయి రేయ్ రేయ్ ఆ మ్యూజిక్ వినండి రా ఎంతైనా ఇంగ్లీష్ వాడి పాటే ఆ రిధమే రిధము బీటే బీటు మన సంగీతం ఉంది ఓ కిక్కు ఉండదు ఓ జర్కు ఉండదు రే ఇడియట్ ఆ? పెరట్లో తులసి మొక్కను పెట్టుకుని పక్కింటో గంజాయి మొక్కను పొగినట్టు ఉంది మన సంగీతానికి సముద్రం అంత చరిత్ర ఉందిరా వాట్రో సంగీతం గురించి బుల్ 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 అని చెప్తున్నావు అయినా నీకు డిస్కన్ ఫైటింగ్ లేదు తప్ప సంగీతం గురించి నీకేం తెలుసురా బాబు ఆనందించే హృదయం ఉండాలే గాని ఆ. గాలి వీచిన ఆ. పక్షులు ఎగిరిన ఆ. ఆకులు కదిలిన ఆ. వర్షం కురిసి ఆ. సంగీతమేరా మన సంగీతం మహా అద్భుతం పాపం నిద్రపుచ్చే తల్లి లాలిపాట దగ్గర నుంచి ఉదయమే దేవుణ్ణి లేపే సుప్రభాతం వరకు సంగీతం అయ్య బాబు శంకర్ శాస్త్రి గారు వచ్చేసారండి శాస్త్రి గారు నమస్కారం ఏంట్రోయ్ సంగీతం గురించి పాట గురించి తెగ లెక్చర్ ఇస్తున్నావు పాటల గురించి మాట్లాడడం కాదురా నాన్ స్టాప్ గా పాట అంటే ఏంటో పాడి చూపించగలడు నిజంగానా యా ఎరా శంకర్ నువ్వు నిజంగా పాడతావా నాకు ఎప్పుడు చెప్పలేదేంట్రా అది ఇంతకు ముందురా ఎప్పుడో కాదు ఇప్పుడే పాడాలి ఇప్పుడు వద్దురా ప్లీజ్ నాకు ప్లీజ్ 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 శంకర్ పాడాలి 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 పాడాలి